హేర్ బాబాకి జై. అవును. 520వ పేజీ రెండవ పారాగ్రాఫ్ నుంచి చదువుకుంటున్నాం. బాబా ఆదిని మినహా మండలి వారందరినీ వెళ్ళిపోమ్మని చెప్పారు. నేను నిన్ను అవమానించిన విధానం నిన్ను బాధించిందా అని ఆదిని అడిగారు. తానెంతో బాధపడ్డానని ఆది అన్నాడు. దాని గురించి ఇంకేమీ ఆలోచించకు అని సముదాయించారు బాబా. అవమానాలు భరించడం అనేది నీకు చాలా మంచిది. తప్పు చేసిన వాడిని అట్టి క్లిష్ట పరిస్థితులకు లోను చేయడం ద్వారా వాడు చేసిన నేరానికి ప్రాయశ్చిత్తం కలిగేలా చేయడం ఒక విధానం. సద్గురువు రామకృష్ణ పరమహంస కూడా తన అత్యంత ప్రియ శిష్యుడైన వివేకానందను కఠిన పదజాలంతో తిట్టి తన నుంచి వెళ్ళిపోమన్నారు. తిరిగి తన వద్దకు రావద్దని అవమానించారు. కానీ కాసేపట్లోనే అతన్ని వెనక్కు పిలుచుకొని సముదాయించారు అని బాబా గుర్తు చేశారు. నీ ఎడల నాకున్న ప్రేమయే నిన్ను అందరి ఎదుట అవమానంతో బాధను అనుభవింపచేసింది. నేను విష్ణుని కూడా ఇలాగే అవమానించాను. కానీ అతడు నా అవమానాన్ని దిగమింగుకొని అందరి ఎదుట నిజం చెప్పాడు అని అంటూ బాబా ఆదిని ఆలింగనం చేసుకున్నారు. ధని బాగా ప్రొద్దెక్కే దాకా నిద్రపోవడం అన్న విషయంపై ఆ మర్నాడు ఘనీకి బాబాకి మధ్య గట్టి వాగ్వివాదం జరిగింది. తనని వదిలి వెళ్ళిపోమ్మని బాబా ఘనీతో అన్నారు. కానీ ఘనీ ససేమీరా మంజిల్ వదలనన్నాడు. అయితే నా ఆజ్ఞలను పాటించు, లేదా నీకిష్టమైన నిద్రనే ప్రేమిస్తూ దానినే అనుసరించు అని బాబా అన్నారు. ఘనీ నవ్వుతూ నీ ఆజ్ఞలనే పాటిస్తా బాబా అన్నాడు. బాబా కూడా నవ్వుతూ వాస్తవానికి ఈ రోజంతా నిద్రపోయావు కాబట్టి రాత్రి 2 గంటల దాకా నైట్ డ్యూటీ చెయ్యమని బాబా ఆదేశించారు. అందుకు ఘనీ ఆనందంగా అంగీకరించాడు. అప్పుడప్పుడు సాయంత్రం భోజనాలు పూర్తయ్యాక మండలి వారందరూ పద్యాలు రాస్తూ ఉండేవారు. అయితే ఆ పద్యాలలో వ్యాకరణం, ఛందస్సు ఏమీ ఉండేది కాదు. మార్చి 6వ తేదీన ఒక హాస్యరస పద్యం చెప్తూ బాబాకు మధ్యలో టాయిలెట్కు వెళ్లాల్సి వచ్చింది. కానీ ఈ పద్యాలను మధ్యలో ఆపడం తనకు ఇష్టం లేదని బాబా అన్నారు. మీలో ఒకరు బాత్రూంలో తన పక్కనే ఉంటే పద్యాలు రాసుకోవచ్చన్నారు. ఘనీ, ఆది ఇద్దరూ అందుకు అంగీకరించారు. బాబా మధ్య బాత్రూంలో కూర్చునుండగా ఆది కుడివైపున్న దాంట్లోనూ ఘనీ ఎడమవైపునున్న దాంట్లోనూ ఉన్నారు. రంజు, ఫరేదూన్ ఆస్తాలు బయట నుంచున్నారు. సుమారు అర్ధగంట పైగా అవింత వాతావరణంలో ఆ కవితా ధోరణి కొనసాగింది. భగవత్ చైతన్యం గల గురువు ఎలాంటి లక్ష్యం లేకుండా ఏ పని చెయ్యడు. అందరూ ఈ ప్రత్యేక హాస్యరస సన్నివేశాన్ని ఆనందించారు. ఆధ్యాత్మిక మార్గంలో తన గురువు చెప్పిన దాని ప్రకారం నాట్యం చెయ్యడమే అన్నింటినీ మించిన గొప్ప తపస్సు. గురువు ఆడమన్నదే ఆటగాను, పాడమన్నదే పాటగాను అంగీకరించడం అనేది అత్యంత శ్రద్ధాపూర్వకమైన భక్తిగా గ్రహించాలి. క్షణకాలం పాటు గురు సన్నిధిలో ఆయన సాహచర్యంలో పొందగలిగే దివ్య ఫలితాన్ని వేల సంవత్సరాలు కఠోర నియమ నిష్ఠలతో ప్రాణాన్నే పణంగా పెట్టి సాధన చేసినా పొందలేరు. ఆంతరిక భూమికలకు చెందిన తన ఆధ్యాత్మిక ప్రతినిధులను లెండి కార్యక్రమంలో సంప్రదిస్తుంటాను అని షిరిడీ సాయిబాబా ఒకసారి చెప్పారు. సద్గురువు గాని, అవతారుడు గాని మల విసర్జన చేసే సమయంలో ప్రత్యేకించి స్థూల భూమికకు సంబంధించిన కార్యక్రమాన్ని కొనసాగిస్తుంటారని చెప్పారు. సుమారు 3 నెలలుగా మంజిలిలోనే ఉన్న బాబా 1923 మార్చి 7న కొద్దిసేపు గడిపేందుకు చార్నీ రోడ్డులో గల మున్షీ రహీం ఇంటికి వెళ్లారు. సయ్యద్ సాహెబ్ కూడా అక్కడ ఉన్నారు. అతను కొంతకాలంగా మానసికంగా ఏదో బాధపడుతున్నాడు. బాబా అతనిని సంతోషపెట్టడానికని ఆది, బెహరంజీ, గుస్తాజీ, వజీఫ్దార్,
రంజులతో కలిసి కారులో మున్షి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి మంజిల్కు రాగానే ముగ్గురు వార్తాహరులు ఉపాసిని మహారాజ్ దగ్గర నుంచి వచ్చి బాబా కోసం వేచి ఉన్నారు. మహారాజ్ తన ముగ్గురు ప్రధాన శిష్యులు యశ్వంతరావు, గోపాలరావు, త్రింబకులను బాబా దగ్గరకు పంపారు. బాబాను వారితో కలిసి సాకోరికి తిరిగి వచ్చే విధంగా ఒప్పించేందుకు వారిని మహారాజ్ పంపారు. అయితే బాబా వారితో సాకోరి వెళ్ళడానికి అంగీకరించలేదు. వారు బాబాను అంగీకరింప చేయడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. చివరకు మీరు మాతో రాకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి దుర్గాబాయినే స్వయంగా మీ వద్దకు పంపుతానన్నారు మహారాజ్ అన్నారు ఆ శిష్యత్రయం. అయినా బాబా సాకోరి వెళ్ళడానికి అంగీకరించలేదు. చివరికి ఆ ముగ్గురు బాబా లేకుండానే ఆ మర్నాడు సాకోరి తిరుముఖం పట్టారు. ఉపాసిని మహారాజ్ ఏదో ఒక రకంగా మేర్వాన్ను సాకోరికి తీసుకురండి, లేకపోతే ఇప్పుడు తీసుకుంటున్న ఒంటిపూట భోజనం కూడా మానేస్తాడు అని చెప్పి ఆ ముగ్గురిని అదే పనిగా పంపారు. ఆ ముగ్గురు బాబాతో ఎంతగానో ప్రాధేయపడ్డారు, ఏడ్చారు, ప్రార్థించారు, రెండు చేతులు జోడించి వేడుకున్నారు. కానీ బాబా మాత్రం చలించలేదు. ఇది ఆ ఇద్దరు గురువుల మధ్య జరుగుతున్న టగ్ ఆఫ్ వార్. అదే సమయంలో యావత్ ప్రపంచంలో మెహర్ బాబా యొక్క అవతార ప్రకటనకు ఆ ఇద్దరు గురువుల మధ్య జరుగుతున్న విశ్వ కార్యక్రమానికి ఇదొక మాధ్యమం. కొన్ని రోజుల అనంతరం మహారాజ్ తన ప్రధాన శిష్యురాలైన దుర్గాబాయిని కూడా మంజిలీమేంకు పంపారు. కానీ ఆమె చేసిన విన్నపాలు కూడా బాబాను సాకోరి వెళ్లేలా చేయలేకపోయాయి. మెహర్ బాబా జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన పందిరిని తీసివేయకుండా అలాగే ఉంచారు. మార్చి 9వ తేదీన రుస్తుం ఖైకుస్రు ఇరానీ, ఫ్రీనీ జహంగీర్ ఇరానీల వివాహ నిశ్చితార్థం సంబరాల కోసమని ఆ పందిరిని మళ్లీ అలంకరించారు. కుటుంబ సభ్యులు, స్థానిక పెద్దలందరూ ఆ రోజు ఉదయాన్నే మంచి అందమైన దుస్తులతో రావడం ప్రారంభించారు. మంజిల్ ప్రాంగణమంతా పండుగ వాతావరణం కనిపించింది. రాచ మర్యాదలతో విందుకి 200 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఆ విందు సమయంలో ఒక హాస్య సంఘటన జరిగింది. ప్రతి వారి భోజనం ప్లేటు పక్కన ఒక చిన్న ప్లేటులో చిన్న సబ్బు బిళ్ళను అందంగా కత్తిరించి ఉంచారు. అది భోజనం అయ్యాక తీసుకునే సుగంధపు బిళ్ళలా ఉంది. అయితే ఈ ప్లేటులోని సబ్బు బిళ్ళ భోజనాలు పూర్తయ్యాక చేతులు కడుక్కోవడానికని ఉద్దేశించింది. భోజనాలు చాలా భాగం పూర్తయినాయి. అయితే అబ్దుర్ రెహమాన్ ఘనీ సోదరుడు భోజనం ప్లేటు పక్కనే ఉన్న సబ్బు బిళ్ళను వెన్న అనుకుని నోట్లో వేసుకున్నాడు. అయితే అతడు వెంటనే దానిని బయటకు కకేసి ఏమీ జరగనట్లుగా ఉండడానికి ప్రయత్నించినా అతడు తెలియక చేసిన విషయం అతని టేబుల్ దగ్గరున్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఇలా అలా ఆ విషయం అంతటా పాకి నవ్వుల జల్లు కురిసింది. బాబా కూడా తెలిసి అబుర్ రెహమాన్ పిలిచి, నీకు తెలియదా ఎలా ప్రవర్తించాలో? అంత పెద్ద బార్ సోపును ఎలా తిన్నావు అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై ఎంతో సిగ్గుతో, బెరుకుగా కొన్నిసార్లు విందు భోజనాలు అయ్యాక స్వీట్లు కానీ వెన్న కానీ వడ్డిస్తుంటారు కదా, అలాగే అనుకుని తినేశాను అన్నాడు. ఇది జరిగిన కాసేపట్లోనే అబ్దుల్ అనుభవిస్తున్న బాధకు మరింత తోడుగా బాబా మండలి వారందరినీ పిలవడానికి గంట కొట్టించారు. వారందరినీ నోటీస్ బోర్డులో రాసిన దాన్ని చదవమని అడిగారు. ఈ రోజు నుంచి అబ్దుల్ని వెన్నా అని ముద్దు పేరుతో పిలుద్దాం. మెర్వాన్ మార్చి 9, 1923 అని నోటీస్ బోర్డులో రాసి ఉంది. అందరూ వెళ్ళిపోయారు. తిరిగి మళ్లీ గంట శబ్దం వినబడింది. బాబా గది దాకా మండలి వారందరూ వెళితే తాను రాసిన నోటీస్ బోర్డును మళ్లీ చదవమని బాబా అడిగారు. వెన్న, చీజ్ కాస్త బార్ సోపుగా మారింది అని రాసి ఉంది. మరొకరెవరో అలా మార్చమని సలహా ఇస్తే బాబా దాన్ని అంగీకరించారు.
అధికారికంగా మండలిలో 5 వ్యక్తులు మారుపేర్లతో ఉన్నారు. వారు ఆస్మా, పైదుల్, నెర్వస్, స్లాన్సన్ మరియు బార్సోవ్. ఆ రోజు మధ్యాహ్నం కవ్వాలీలు పాడటం మొదలుపెట్టిన యాసిన్ ఎంతో ఆనందంతో రాత్రి 10:30 వరకు పాడుతూనే ఉన్నాడు. అందరూ వివాహ నిశ్చితార్థ కార్యక్రమంలో ఆనందంగా గడిపి అలసిపోయి విశ్రాంతి తీసుకున్నారు. బాబా ఫ్రినీని పిలిచి ఆమె సాకోరి తిరిగి వెళ్ళడాన్ని తాను నిషేధించినట్లు చెప్పారు. అందువలన ఇక్కడ కార్యక్రమానంతరం ఆమెకు వివాహం అయ్యేంత వరకు ముంబాయిలోని పరేల్లో గుల్మాయి సోదరి ఇంట్లోనే ఉంది. రుస్తుం, ఫ్రీనీల వివాహం వల్ల బాబాకు దౌలత్మాయి బాగా సన్నిహితురాలైంది. బాబా ప్రేమలో ఆమె తన సర్వస్వం ఆయనకు అర్పించింది. బాబా స్వయంగా కల్పించుకోవడం వల్ల దౌలత్ కుమార్తెలలో ఒకరికి వివాహం నిశ్చయమైంది. ఆమె రెండో కుమార్తె మెహ్రా ఆమె ప్రస్తుతం సాకోరిలో ఉన్నది. త్వరలో మెహర్ బాబా యొక్క దివ్య గానామృతంలో లీనం కాబోతోంది. సద్గురు ఉపాసిని మహారాజ్ జీవిత చరిత్ర ప్రజలకు విడుదలైన తర్వాత ఆధ్యాత్మికంగా ప్రసిద్ధిగాంచిన కొంతమంది గొప్ప వ్యక్తులకు వ్యతిరేకంగా విమర్శకులు అలజడి సృష్టించారు. ఆందోళనలు చేస్తూ ఎన్నో వ్యాసాలు వచ్చాయి. ఆశ్చర్యకరంగా బాబాకు వ్యతిరేకత ఎంత ఎక్కితే ఆయన పేరుకు ప్రాముఖ్యత లభించింది. ఇన్సాఫ్ అనే గుజరాతీ దినపత్రిక మరో అడుగు ముందుకేసి ప్రజానాయకులందరికీ ఈ విజ్ఞప్తి ప్రచురించింది. నైతికంగా పతనం చెందిన 3 మనుషులు మెహర్ బాబా, బాబాజాన్, ఉపాస్ని మహారాజుల మాయాజాలాన్ని ఖండించి వారిపై కఠిన చర్యలు తీసుకోండి. పత్రికలో వచ్చిన వార్తలకు స్పందించవద్దని, తనను కాని తన గురువును కాని సమర్థించాల్సిన పని లేదని బాబా స్పష్టం చేశారు. బాబా పత్రికా సంపాదకులకు వివరణ రీజాయిండర్లు ఇవ్వడాన్ని కూడా నిషేధించారు. బాబా ఈ కాలంలోనే అప్పుడప్పుడు స్థానిక సినిమా హాలుకు మండలితో కలిసి వెళ్ళేవారు. సినిమా అయ్యేంత వరకు ఆయన కూర్చోవడం అనేది చాలా అరుదుగా ఉండేది. తన అంతరంగిక కార్యక్రమం కోసం ఆయన సినిమా హాలుకు వెళ్ళేవారు. ఆ పని పూర్తి కాగానే ఆ సినిమా మధ్యలోనే లేచి బయటకు వెళ్ళిపోయేవారు. మండలి వారికి బాబాతో కలిసి తిరిగి వెళ్ళడం మినహా మరో అవకాశం ఉండేది కాదు. అయితే మండలి వారు సినిమా చూడటంలోని ఆనందాన్ని, ఆ చిత్రం కథ ఎలా ముగుస్తుంది అన్న ఆలోచనలు పక్కన పెట్టి బాబాతో బయటకు వచ్చేసేవారు. కానీ మార్చి 19వ తేదీన ఒక హాస్య సినిమాకు మండలితో కలిసి వెళ్ళి సినిమా ఆఖరి వరకు బాబా కూర్చున్నారు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఘని మార్చి 24వ తేదీన వారం రోజుల పాటు స్వర్గరామం లోనావాలాలో గడిపి మంజిలీమింకు తిరిగి వచ్చాడు. ఏ కారణంగానో ఆయన ఆలస్యంగా వచ్చాడు. ఆలస్యంగా వచ్చినందుకు గాను ఘనీని మంజిల్లోనికి అనుమతించలేదు సరికదా. దుస్తులు విప్పివేసి చెడ్డీతో ఫౌంటైన్ అంచున ఒంటి కాలు మీద నించోమని ఘనీకి బాబా కబురు పంపారు. ఆ ఆజ్ఞలో నిగూఢంగా ఏమి ఉందో తెలియక ఘని బాబా చెప్పినట్లే చేశాడు. కొంతమంది మండలి వారు దొంగతనంగా ఆయన వెనకగా వచ్చి బకెట్లతో చల్లని నీళ్లు అతనిపై గుమ్మరించారు. గడ్డ కట్టించే మంచులాంటి ఈ చల్లని నీళ్లలో ముంచబోకయ్యా అని బాబాని గట్టిగా ప్రార్థించాడు. నీ ఆజ్ఞలు ఏవి నేను అతిక్రమించలేదు, దయతో నాకు సాయపడు అని బాబాకు మొరపెట్టుకున్నాడు. ఘని కష్టాలు చూసి బాబా నవ్వుతూ ఆలస్యంగా వచ్చినందుకు క్షమించి మంజిల్లోకి రానిచ్చారు. బాబా మార్చి 25వ తేదీన ఎందుకో తెలియని కారణంతో ప్రతి ఒక్కరితోనూ చాలా కోపంగా ఉండి బయటకు వెళ్ళిపోవాలి అని అనుకున్నారు. నీవు వెళ్ళిపోయావంటే
మేమందరం నీ వెంటే వస్తాం అని మండలి ప్రాధేయపడ్డారు. బాబా ఎందుకో తీవ్రంగా కలత చెందినట్లు కనపడ్డారు. మంజిల్ వెనుక భాగంలో కొంతసేపు పడుకున్నారు. ఎర్రని ఎండలో గంట సేపు నిల్చున్నారు. విక్టోరియా గుర్రపు బండిని తీసుకుని రమ్మని బాబా ఒకరిని పంపారు. తర్వాత మరొకరిని, ఆ పిదప మరొకరిని అదే పని కోసం పంపారు. 3 విక్టోరియా గుర్రపు బండ్లు వచ్చి మంజిల్ బయట వేచి ఉన్నాయి. మండలి వారికి ఏం చెయ్యాలో తోచలేదు. అయితే బాబా గుర్రపు బండ్లలో ఎక్కడికి వెళ్ళలేదు. డబ్బులు ఇచ్చి పంపించేశారు. ఆ తర్వాత ప్రహరీ గోడ ఎక్కి పడుకున్నారు. చాలా సేపు బాగానే ఉన్నారు. చిట్ట చివరకు లోపలికి వచ్చారు. ఏమీ మాట్లాడకుండా మేడపైన తన గదిలోకి వెళ్ళిపోయారు. ఆయన చేసే పనులు చూసేవారికి ఏమీ అర్థం కావు. ఆ రోజు సాయంత్రం ఘని తనకు తెలియకుండానే ఏదో పొరపాటు చేశాడు. దానితో బాబాకు చాలా అసంతృప్తి కలిగింది. బాబా ఘనీపై గట్టిగా ఇలా కోపగించారు. నీకు ఇష్టమైతే నీ ఇంటి దగ్గర 2 నెలలు ఉండు. లేదా ఇక్కడ ఉండు. ఒకవేళ నీవు ఇక్కడే ఉన్నా, నీవు లేనట్లే జమ కడతాను. నీతో నాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఘనీకి 2 ఆజ్ఞల్లో ఏ ఒక్కటి నచ్చలేదు. అందువలన జవాబు చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. నేను ముందుగా ఇచ్చిన 7 ఆజ్ఞలు, ఆ తర్వాత ఇచ్చిన సాధారణ 20తో ఉండవచ్చు. కానీ నీవు నాకు ఏమీ రాయకూడదు, మాట్లాడకూడదు. లేదంటే నీ ఇష్ట ప్రకారం నీవు చేసుకోవచ్చు. ఒకేసారి 24 గంటలు నిద్రపోవచ్చు. నాకెలాంటి అభ్యంతరం లేదు అని బాబా అన్నారు. ఆ రాత్రి బాబా ఘనీని క్షమించారు. కానీ ఘనీకి తానెందుకు ఇంత కఠిన శిక్ష అనుభవించాల్సి వచ్చిందో, అలాంటి తప్పు ఏమి చేశాడో అంతుపట్టలేదు. తాను ఎక్కడికి వెళ్తే అక్కడికి మండలి వారు తనను అనుసరించవచ్చని బాబా ఆదేశాలు ఇచ్చినా, ఆయన 2 ఆదేశాలిస్తే ఆ 2 ఆజ్ఞల్లో ముందుగా ఇచ్చిన ఆజ్ఞని ప్రప్రథమంగా విధేయతతో అనుసరించాలి. ఒకసారి బాబా కోపంగా ఉండి తాను మంజిల్ వదిలిపెట్టి సాకోరికి ఒంటరిగా వెళ్తున్నానని ప్రకటించారు. బాబా దాదర్ రైల్వే స్టేషన్‌కు వెళ్తుంటే ఆయన్ను అనుసరించి మండలి వారందరూ వెళ్లారు. బాబా వెనక్కి తిరిగి చూసి, "మీరు వెనక్కి వెళ్ళిపోండి" అని ఆజ్ఞాపించారు. కానీ మండలి వారు బాబాను అనుసరించడం మానలేదు. బాబా నన్ను అనుసరించవద్దు, మంజిల్‌కు తిరిగి వెళ్ళిపోండని మళ్ళీ చెప్పారు. కానీ మండలి వారు ఆయన వెనకాలే నడుస్తుంటే నవ్వుతూ ప్రేమగా, "సరే పదండి, అందరం కలిసి వెనక్కి పోదాం" అన్నారు బాబా. ఈ విషయంలో తన మొదటి ఆజ్ఞకే మండలి వారు విధేయులై ఉండడాన్ని బాబా గమనించి అలా చేశారు. రుస్తుం వివాహ నిశ్చితార్థం నాడు గుల్మి మెహర్ బాబాను అహ్మద్ నగర్ ఒకసారి సందర్శించమని మళ్ళీ కోరింది. నీవు ఆరంగంలో నివసించడం మాకు గొప్ప ఆశీస్సుగా భావిస్తాం. నీవు అక్కడ ఉండటం వల్ల అహ్మద్ నగర్కి మాత్రమే కాక చుట్టుపక్కల ప్రాంతానికంతా పవిత్రత చేకూరుతుంది అని గుల్మాయ్ మనవి చేసింది. గుల్మాయ్ ఆహ్వానాన్ని బాబా స్వీకరించారు. కానీ ఎప్పటికీ అక్కడే ఉంటానన్న హామీ ఇవ్వలేదు. 2 వారాలు గడిచాయి. కొద్ది రోజుల్లో మంజిల్ ఇమీంను మూసి వేయాలనుకుంటున్నాను. కొంతమంది మండలి వారిని వాళ్ళ ఇండ్లకు పంపించి వేస్తాను అని బాబా అహ్మద్ నగర్ లో రుస్తుం వివాహం మే నెలలో అయినాక తాను ఆరంగ్రామ్ గ్రామంలో ఉంటానన్నారు. అయితే ఇప్పటిలా కాకుండా చాలా తక్కువ మంది మండలి నాతో ఉంటారు. వాళ్ళు చాలా కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. ఆరంగంలో జీవితం మంజిల్లో ఉన్న పరిస్థితులకి వ్యతిరేకంగా ఉంటుంది. ఆరంగంలో నాతో ఉండేవారు కూలీల మాదిరిగా పని చేయాల్సి ఉంటుంది అన్నారు బాబా. అలాగైతే ఆ గ్రామాన్ని ఆరంగాం అనే దానికంటే హైరానాగాం, కష్టాల గ్రామం అని పిలుద్దాం అని గని జోక్ చేశాడు. ఎవరినైనా వెనక్కు పంపివేసినా వాళ్ళతో ఇప్పటిలాగానే తనకు అనుబంధం ఉంటుందని, అవసరమైతే
ఎప్పుడైనా ఎవరినైనా తన దగ్గరకు తిరిగి పిలుస్తానని బాబా చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎప్పటిలాగా విశ్వాసపాత్రులుగా ఉంటామని బాబాకు వాగ్దానం చేశారు. ఎవరినైతే బాబా వెనక్కు పంపదలుచుకున్నారో వాళ్లకు ఈ క్రింది ఆదేశాలు. ముందు ఇచ్చిన 7 ఆదేశాల్లో 1, 2, 3, 4, 7 పాటించాలి. అవి: 1. తాను ఇచ్చిన ఆధ్యాత్మిక ఆదేశాలను అక్షరం పొల్లు పోకుండా తూచా తప్పక పాటించాలి. 2. నా ఆజ్ఞానుసారం ఒకరితో మరొకరు లేదా గ్రూపులో ఒకరితో కానీ లేదా మరొక రకంగా కానీ అనుబంధం ఏర్పరచుకోవాలి లేదా విడిపోవాలి. 3. 12 నెలల పాటు మత్తు కలిగించే పదార్థాలు, ఆల్కహాల్ ముట్టరాదు. అలాగే నేను అనుమతించినప్పుడు తప్పితే భార్యతో మినహా మరెవరితోనూ సంపర్కంలో పాల్గొనరాదు. 4. ఇంటిలో ఉండే మిగతా కుటుంబ సభ్యుల మాదిరిగానే వారితో కలిసి తిరగాలి, త్రాగాలి, దుస్తులు ధరించాలి. చేపలు, మాంసం, గ్రుడ్లు ఎలాంటి పరిస్థితుల్లోనూ తినరాదు. 7. ఎలాంటి పరిస్థితుల్లోనూ నా సాహచర్యం వీడకూడదు. నేను వదిలిపెట్టి వెళ్ళమని చెప్తే తప్ప యావత్ ప్రపంచం ఎదురు తిరిగినా నన్ను వదిలి వెళ్ళిపోరాదు. 28 సాధారణ ఆదేశాలలో 1, 9, 13, 14, 18, 19 మరియు 25వ ఆదేశాలను పాటించాలి. అవి: 1. ప్రతిరోజు స్నానం చేయాలి. క్షవరం చేయించుకున్నాక మరొకసారి స్నానం చేయడానికి అనుమతించడమైంది. 9. తృప్తిగా కడుపు నిండా ఆహారం తినకుండా ఉండటం నిషిద్ధం. ఆకలిగా ఉండి కూడా ఆహారం తీసుకోలేకపోవడానికి గల కారణాలు తెలియచేయాలి. ఆహారం వడ్డించాక ఆకలిగా లేదని చెప్పడానికి గల కారణం తెలియచేయాలి. 13. అబద్ధాలు చెప్పడం, చెడు భాష మాట్లాడటం నిషేధం. ఒకరిపై మరొకరి చెడు ఆలోచనలు కలిగి ఉండరాదు. నా ఆజ్ఞలను ధిక్కరించే పరిధిలో ఇవన్నీ కూడా నిషిద్ధమే. 14. ఎటువంటి పుస్తకాలు, దినపత్రికలు, మ్యాగజైన్లు, ఇతరుల లేఖలు చదువురాదు. 18. అపవిత్ర చర్యలలో దిగకుండా ఉండే నిమిత్తం సెక్స్ ఆలోచనలు వచ్చినప్పుడు ఎవరిని తాకవద్దు. చెడు కథలు, అలాంటి అంశాలు చర్చించడం మానివేయండి. 19. తల్లిని, సోదరిని తప్ప మరొక స్త్రీని తాకరాదు. 25. నిద్రపోయే ముందు మీ చెవులలో దూది గాని చిన్న గుడ్డలు గాని పెట్టుకుని పడుకోండి. మార్చి 31వ తేదీన బాబా మండలి వారిలో చాలా మందిని బయటకు పిలిపించి కొద్ది మందితో మాత్రం మంజిల్లో ఉండిపోయారు. రంజు మరియు ఘనీలను కూడా లోనావాలాకు నెల రోజులు ఉండమని పంపించారు. తన ఆదేశాలను నిర్లక్ష్యం చేయవద్దని మెహర్ బాబా పదే పదే హెచ్చరించిన మంజిన్ ఇమీంలో బట్టలు ఉతికి శుభ్రపరిచే కాశీనాథ్ మాత్రం బాబా మాటలను పెడచెవి పెడుతూనే ఉండేవాడు. బాబా చివరిసారిగా, నీవు నా ఆజ్ఞలు ఉల్లంఘించడం ఇలాగే కొనసాగిస్తే కుష్టి రోగివైపోతావు. ఈ విషయంలో తీవ్రంగా చెబుతున్నాను. చివరిసారిగా హెచ్చరిస్తున్నాను. నా ఆదేశాలని అలక్ష్యం చేయడం అనే నీ పద్ధతి మార్చుకుంటే బంగారమంతటి విలువగల వాడి అవుతావు, లేదా తప్పకుండా కుష్టు వ్యాధి సంభవించాల్సిందే అని బాబా కాశీనాథ్ను ఉద్దేశించి గట్టిగా చెప్పారు. జై బాబా అండి. ఆ టైం 8:25 అయింది. 527వ పేజీలో చదువుకున్న లాస్ట్ పారాగ్రాఫ్ నుంచి నెక్స్ట్ వీక్ చదవాలండి. రేపు చదువుకోవాలి. అవతార్ మెహర్ బాబాకి జై.